T20 అప్డేట్స్ చూద్దాం. మాస్ మహారాజా రవితేజ 75వ సినిమా ప్రారంభమైంది. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ నెంబర్ 28 గా మొదలైన ఈ చిత్రం ద్వారా యువ రచయిత భాను భోగరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో రవితేజ హాస్యంతో కూడిన మాస్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ దక్షిణాది తెరపై మెరవబోతున్నట్టు తెలుస్తోంది. ఓ తమిళ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నట్టు టాక్. దర్శకుడు మురుగుదాసు దర్శకత్వంలో శివకార్తికేయన్ నటించే చిత్రంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో మెరిసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అగ్ర హీరో అజిత్ కుమార్ నటించనున్నట్లు కాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శంకర్ హీరో రామ్ చరణ్ కథానాయకుడిగా గేమ్ చేంజర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అదేవిధంగా అజిత్ కుమార్ ఆర్థిక రవిచంద్రన్ దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత వీరిద్దరూ కలిసి చేయబోతున్నారనే ప్రచారం కోడంబాకం వర్గాల్లో సాగుతోంది. వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం నింద. రాజేష్ జగన్నాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 21న విడుదల కాబోతోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే వదిలిన పోస్టర్లు, గ్లిమ్స్, టీజర్ పాటలు మంచి స్పందనను రాబట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను హీరోలు విశ్వక్సేన్, సందీప్ కిషన్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. సుధీర్ బాబు హీరోగా జ్ఞానసాగర్ డైరెక్షన్ లో ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా హరోం హరా. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా యాక్షన్ సినిమాలు చేయడం అంటే తనకు చాలా ఇష్టమని దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారకా తెలిపారు. హరోం హరా ఒక న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా అని చెప్పారు. 1990ల నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ చిత్రంలో చాలా మాస్ ఎలివేషన్స్ ఉంటాయన్నారు. మహేష్ బాబు మేనలుడు అశోక్ గల్లా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం దేవకి నందన వాసుదేవ. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారు. ఆధ్యాత్మిక అంశాలు కలబోసిన కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కింది. భీమ్స్ సిసోరోలియా అందించిన పాటలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకున్న చిత్రం కాంతారా. ఈ సినిమాకు ఇప్పుడు ప్రీక్వెల్స్ సిద్ధమవుతోంది. కాంతారా చాప్టర్ 1 పేరుతో సెట్స్ పైకి వెళ్లిన ఈ చిత్రాన్ని హోమ్లే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. భారీ గ్రాఫిక్స్ హంగులతో ముస్తాబు కానున్న ఈ సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్ VFX కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపినట్టు సమాచారం. ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా, ది లయన్ కింగ్, బ్యాట్మ్యాన్ లాంటి విజయవంతమైన హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్ కోసం పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం రాయన్ ఈ నెల 26న రాయన్ థియేటర్లోకి రానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ LLP సంస్థ తెలుగు వెర్షన్ ను గ్రాండ్ గా విడుదల చేయనున్నది. అత్యున్నత సాంకేతిక విలువలతో ఎమోషన్స్ తో కూడిన కథనాలతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ధనుష్ కొత్తగా కనిపించనున్నాడని మేకర్స్ తెలిపారు. కాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి సరికొత్త కథతో మహారాజాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ట్రైలర్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. రిలీజ్ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది. సాల్ట్ అండ్ పెప్పర్ రోల్లో విజయ్ సేతుపతి ఆద్యంతా అలరించారు. మహారాజా కొత్త కాన్సెప్ట్ తో డిఫరెంట్ యాక్షన్ మూవీ అని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. చాందిని చౌదరి, వశిష్ఠ సింహ, భరత్ రాజ్, ఆశు రెడ్డి ప్రధాన పాత్రలు నటిస్తున్న చిత్రం ఏవం. ఈ సినిమా 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వక్సేన్, దర్శకుడు సందీప్ రాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంచి కంటెంట్ తో నిజాయితీగా తీసిన సినిమా ఇది అని విశ్వక్సేన్, నవదీప్ అన్నారు. యువతకు బాగా కనెక్ట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సన్ ఆఫ్ సునామీ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఇందులో హీరోయిన్లుగా దిలీప్ కుమార్ రాథోడ్, అరవింద అగర్వాల్, షన్ను నటిస్తున్నారు. నటీనటులపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ క్లాప్ కొట్టారు. ఆసక్తికరమైన కథనాలతో తెలుగు తెరపై ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా సన్ ఆఫ్ సునామీ రాబోతోందని మేకర్స్ తెలియజేశారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పూర్తిగా ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఆధ్యాత్మిక సేవను అనుసరిస్తోంది. తాజాగా శామ్ ఈషా ఫౌండేషన్ లో మెరిసింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ఈషా ఫౌండేషన్ లో నిర్వహించిన రిలాక్సింగ్ సెషన్ లో పాల్గొంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మిస్టర్ బచ్చన్ తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్న కొత్త అందం భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే వరుస అవకాశాలతో జోరు చూపిస్తోంది భాగ్యశ్రీ. ఇప్పటికే విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం దక్కించుకున్న భాగ్యశ్రీ మరో సినిమాకు కూడా సంతకం చేసినట్టు తెలుస్తోంది. దుల్కర్ సల్మాన్ తో జతకట్టబోతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. బాలీవుడ్ హీరోయిన్ దిగంగన సూర్యవంశీపై ప్రముఖ నిర్మాత మనీష్ హరిశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు తీసుకుని తమను మోసం చేసిందని, అంతేకాకుండా తమను బెదిరిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. హీరో అక్షయ్ కుమార్ తో పాటు అతడి నిర్మాణ కంపెనీని షో స్టాపర్ సిరీస్ సమర్పులుగా వ్యవహరించేందుకు ఒప్పిస్తానని
దిగంగన పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని మోసం చేసిందని టాక్. ఇవే కాకుండా షో స్టాపర్ ప్రాజెక్ట్ ఆగిపోయిందని, మేకర్స్ సరిగ్గా పేమెంట్స్ ఇవ్వడం లేదంటూ తమపై అసత్య ఆరోపణలు చేసిందంటూ ఫిర్యాదు చేశారు. ఏవం సినిమా జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదల దగ్గర పడడంతో ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్ర యూనిట్. తాజాగా ఈ మూవీ నుంచి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే ఒగ్గు కథను స్ఫూర్తిగా తీసుకుని ఒక పాటను విడుదల చేశారు మేకర్స్. కథలో వచ్చే ఓ కీలక సన్నివేశాలను, గాఢతను, సారాంశాన్ని ఒగ్గు కథ రూపంలో చెప్పినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ కథానాయిక టబు నటిస్తున్న తాజా చిత్రం ఔరో మే కహా ధమ్దా. ఈ మూవీ అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో దీన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నెల 13న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ముగ్గురు బ్యాచిలర్స్ చుట్టూ తిరిగే కథనంతో ఇంద్ర కుమార్ తెరకెక్కించిన చిత్రం మస్తీ. రితేష్ దేశ్ముఖ్, వివేక్ ఓబ్రాయ్, అఫ్తాబ్ శివదాసని కీలక పాత్రలు పోషించారు. 2004లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు మంచి వసూళ్లనే అందుకుంది. ఆ తర్వాత కొనసాగింపుగా వచ్చిన గ్రాండ్ మస్తీ, గ్రేట్ గ్రాండ్ మస్తీ చిత్రాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో కూడా మస్తీ 4 రానున్నట్టు తెలుస్తోంది. త్వరలో చిత్రీకరణను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతోందట చిత్ర బృందం. బాలీవుడ్లో సీక్వెల్ చిత్రాలు జోరు చూపిస్తున్నాయి. హిందీలో నవ్వులు పువ్వులు పూయించిన, ప్రేక్షకులను అలరించిన సినిమా ధమాల్ సిరీస్లో 4వ చిత్రం రానుంది. ధమాల్ 4ను భూషణ్ కుమార్ నిర్మిస్తారు. ఈ సిరీస్ చిత్రాల్లో భారీ చిత్రం ఇదే అవుతుంది. దర్శకుడు ఇంద్ర కుమార్ ఇప్పటికే కథను సిద్ధం చేశారు. ఈ ఏడాది చివరి నాటికి చిత్రీకరణను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం. బాలీవుడ్లో ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న వెబ్ సిరీస్ మీర్జాపూర్ ఇప్పటికే విడుదలైన 2 సీజన్లు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా 3వ సీజన్ను ప్రకటిస్తూ ఇన్స్టా వేదికగా టీజర్ను విడుదల చేసింది చిత్ర బృందం. పంకజ్ త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, విజయ్ వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అధికారం, ప్రతీకారం, ఆశయం, రాజకీయాలు లాంటి అంశాల మేళవింపుతో క్రైమ్ థ్రిల్లర్గా మీర్జాపూర్ 3 సిరీస్ను రూపొందిస్తున్నారు. జబర్దస్త్ కమెడియన్ గెటప్ సీను రీసెంట్ గా రాజు యాదవ్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. మే 24న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాకు తొలి రోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే అని చాలా మంది ప్రేక్షకులు అనుకున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు జూన్ 22 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ విషయంపై క్లారిటీ రానుంది.